వ్యాపారవేత్తల డబ్బు ప్రవాహంతోనే మహారాష్ట్రలో బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. మహారాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ డబ్బు ఖర్చు పెట్టారని అనవసరపు ఆరోపణ చేశారని అన్నారు. ఎందుకంటే గతంలో బీజేపీ ఏడు ప్రభుత్వాలు ఉంటే కూలగొట్టడం, దాన్ని గెలిపించుకోవడం, ఆ తర్వాత ప్రభుత్వాలు నడిపించడం అక్కడ తప్పనిసరిగా జరుగుతుందన్నాను. మా ఇండియా అలయన్స్ తోడు అక్కడ గెలవడం శుభసూచకం. కానీ అది అట్ ది సేమ్ టైం మహారాష్ట్రలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 48 సీట్లు ఉన్న పార్లమెంట్ లో 31 సీట్లు, మోర్ దాన్ 60% తోటి మేము గెలవడం జరిగింది. ఈ 9 నెలల్లో ఏం గొప్ప కార్యక్రమాలు చేసిందని నాకు అర్థం కాదు. గెలిచిందంటే కేవలం 50,000 crores స్పెండ్ చేసిర్రు. వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి పోయినాయి డబ్బులు కాబట్టి అయినా డబ్బులకు వచ్చే మీరు కూడా డబ్బులే ఇచ్చిండ్రు కదా. మాకంటే ఒక్కొక్క అభ్యర్థికి 50 కోట్లు ఇచ్చిండ్రు. 30 కోట్లు వానికి మిగతా నిలబడ్డట్టు ఎవరైతే ఎంఐఎం పార్టీ మైనార్టీలకు ఓట్లు డివిజన్ చేసి మీరు గెలిచిండ్రు తప్పితే, నా ఉద్దేశంలో అవసరం ఉన్ననాడేమో మైనార్టీలు దూరం ఉండాలి, అవసరం లేనప్పుడేమో వాళ్ళను పట్టుకొని తన గెలుపు గురించి ప్రయత్నం చేసారు. తప్పనిసరిగా ఈ గెలుపు నరేంద్ర మోడీది, లేకుంటే అమిత్ షా గెలుపు కాదు. ఇది అదాని అంబానీ గెలుపు. ఇది అదాని కోటీశ్వర్లతో గెలుస్తున్నారు. కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి మా దగ్గర 2 రాష్ట్రాలలో. మీరు ఒక్కొక్క అభ్యర్థికి 50 కోట్లు ఇచ్చింది కాబట్టి అదే సంజయ్ రౌత్ కూడా అదే మాట చెప్పాడు. కోట్ల రూపాయలు మీ అన్ని రాష్ట్రాలలో ఎక్కువ రాష్ట్రాలు మీ ప్రభుత్వమే ఉన్నది, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది, దాని వెనకాల అదాని ఉన్నాడు, అనిల్. దానివల్ల గెలిచిరు. ఇది మీకు గెలిపే కాదు. తప్పనిసరిగా ప్రియాంక ఏదైతే వైనాడులో కేరళలో 3 లక్షల మెజారిటీతో గెలవడం అంటే అది మామూలు మాట కాదు. తప్పనిసరిగా ఆమె వచ్చే రోజులలో పార్లమెంట్ అక్క తమ్ముడు తప్పనిసరిగా కాంగ్రెస్ జెండా వచ్చే 5 ఏళ్లలో యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ గారి ఏది క్యాస్ట్ వైజ్ సెన్సస్ అనుకో, అదేవిధంగా ఇందిరాగాంధీ మనవరాలుగా బడుగు బలైన వర్గాలకు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మహిళలు అదేవిధంగా యువకులు కూడా తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అనేది నా ఉద్దేశం.